కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. కథ డాక్టర్స్ డైలమా. కలం శ్రీ వివిబి రామారావు గారు. గళం అవసరాల వెంకటరావు. ఈ పెట్టె తవరదేనా బాబు? హెయిలీ నవల ఫైనల్ డయాగ్నోసిస్ నుండి తల పైకెత్తి చూశాను. ఖాదీ పంచె, సిల్క్ చొక్కా, పైన కండువ, వేళ్లకు పళ్ళ ఉంగరాలు, నల్లటి రిస్ట్కి గోల్డ్ ప్లేటెడ్ గడియారం. మోతుబర్ రైతులా ఉన్నాడు. లాయర్ దగ్గరికి కేసులు తీసుకొచ్చే టౌట్ జ్ఞాపకం వచ్చాడు అతన్ని చూడగానే. అవును, కూర్చుంటారా? పెట్టి పక్కకు తోశాను. మరో కాసేపటికి ఎందుకు కూర్చోమన్నానా అని విచారించక తప్పలేదు. తమది ఊరు బాబు? విశాఖపట్నం. డాక్టర్ గారు ఇంటికి వచ్చినట్టున్నారు. ఇతను కరోనా ఇంట్లో నన్ను చూశాడన్నమాట. రైల్లో ఇలా ప్రారంభించి పుట్టుపూర్వోత్తరాలు అడిగేవారంటే మొదట్లో నాకంత చిరాకు ఉండేది కాదు. కుశల ప్రశ్నల స్థాయి దాటి కుటుంబం గురించి, తల్లిదండ్రుల గురించి, అలా అలా చివరకు ఆపరేషన్ చేయించుకున్నారా అని అడుగుతారు కొందరు. ఇందులో తప్పు లేదనే అనుకున్నా ఒక్కోసారి. ముఖ్యంగా ఇలాంటి పుస్తకంలో లీనమై చదువుతున్నప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమైన పనే అని పుస్తకంలో మునిగిపోవాలనుకున్నాను. పేజీ తిప్పుతుంటే అదే అదననుకున్నట్టున్నాడు సిల్కులాల్చి వ్యక్తి మరో ప్రశ్న. మీరు కాపురం విశాఖపట్నమేనా? డాక్టర్ గారు మీకు బంధువా? కరుణాకర్ రావు గారు మీకు బంధువులా? అంతకంటే ఎక్కువే. కలిసి చదువుకున్నారు కాబోలు. వాక్యం చివర ప్రశ్నార్థకం వినిపించింది. అంటే తమరు విశాఖపట్నంలోనే చదివారన్నమాట. పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సాఫ్గా సిమెంట్ రోడ్డు మీద కొత్త కారులా సాగిపోతోంది కథనం. పుస్తకం చదువుతూనే సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాను. ఇగో బాబు అగ్గిపెట్టె, పుల్ల కొట్టి అందించాడు. నేను అగ్గిపెట్టె కోసం తడుముకోవడం గమనించిన సిల్కులాల్చి. థ్యాంక్ యూ. అయితే బాబు తమరు డాక్టర్ గారేనా? అయినా అతనికి ఎలా చెప్పాలో తెలియక తికమక పడుతుంటే మళ్ళీ ప్రారంభించాడు. బాబు ఓసారి నా మాట ఇందురు. ఒకరికి ఇద్దరిని అడిగితే మరీ మంచిది. ఏటో బాబు, ఉండి చుట్టూ ప్రపంచం తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. జబ్బు ఏంటో తెలీదు, దబ్బును పడిపోతాను. ఒళ్ళంతా చెమటలు. కరుణబాబు గారు పెద్ద జబ్బు ఏం లేదు, 10 రోజుల్లో బాగు చేసేస్తానన్నారు. అయినా మా ఇంటిది ఊరుకోలేదు. వైజాగ్ వెళ్ళి చూపించుకోమంది. కరుణబాబు గారి దగ్గరకు వస్తే పెద్ద డాక్టర్ గారి పేరు రాసిచ్చారు. మీరు ఉన్నారు కదా బాబు అప్పుడు అక్కడే. నేను ఊరు వదలడం అంటూ పడితే రాత్రి నిద్రపోయే వరకు నేను కరుణ కలిసే ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఆసుపత్రిలో వాడి కుర్చీకి ఎదురుగా కుర్చీ వేసుకుని గంటల కొద్దీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రోగుల్ని చూస్తూ వాడు వేస్తున్న ప్రశ్నలు, నా కోసం చేస్తున్న కామెంటరీ వినడం నాకు చాలా సరదా. నేను అక్కడ కూర్చుని ఉండగా వచ్చాడేమో, నాకు మాత్రం జ్ఞాపకం లేదు. నాకు ప్రశ్న వేయాలనిపించింది. అసలు మీకు ఒంట్లో ఇబ్బంది ఏంటి? పుస్తకం మూసేశాను. అలా అడిగారు బాబు. సంతోషం. అసలు డాక్టర్లకు తీరుకుండదు బాబు. ఎప్పుడు ఏదో గొడవ, పరుగులు. ఒకళ్ళని చూస్తూనే మరొకరికి మందులు ఎలా వాడాలో చెప్తూ ఇంకోళ్ళ నేట్లో థర్మామీటర్ ఉచ్చేస్తూ ఉంటారు. నవలలోకే పోదాం అనుకున్నా. అయినా సిల్కులాల్చి నన్ను పుస్తకం తీయనివ్వడం లేదు. బాబు పుస్తకం తీయకండి. ఇవాళ నేను ఈ పెట్టులో ఎక్కడం నా అదృష్టం. ఎంతసేపు మీరు మాట్లాడడం మీ మంచితనం. పెట్టి చూడగానే అనుకున్నాను. పేరు చూశాక అనుమానం పోయింది. అయితే బాబు
వైజాగ్లో బాగు చేస్తారంటారా? అసలు మీకేమైంది? "ఆ, ఉండి డబ్బును పడిపోతాను. చెమటలు, కాళ్ళు చేతులు చల్లగా అయిపోతాయి." మరి కరుణ పరీక్ష చేయలేదా? చేశారు బాబు. పెద్ద జబ్బు ఏమీ లేదన్నారు. నాకు అనుమానం తీరక టౌన్ వెళ్ళి ఫోటో తీయించుకున్నాను. అన్ని తనిఖీలు చేశారు. 50 తీసుకున్నారు, జబ్బు కనిపించలేదన్నారు. ఇదేదో వింత కేసులా ఉంది అనుకుని మళ్ళీ అడిగాను, మరి తనిఖీ చేయించుకోమని ఎవరు చెప్పారు? నేనే చేయించుకున్నాను. కరుణబాబుతో చెప్పకుండాను. చేయించుకున్న తర్వాత చెప్పాను. పెద్ద డాక్టర్ పేరు చెప్పమని అడిగాను. వైజాగ్ మరి పని మీద వెళ్తున్నానని అబద్ధం కూడా చెప్పాను. ఏ కారణం ఉన్నారో మాట్లాడకుండా సీటీ మీద పేరు రాసిచ్చారు. కాగితం తీసి చూపించాడు. డాక్టర్ సూర్యనారాయణ అని రాసి ఉంది. ఆయన అడ్రస్ ఉంది. కరుణ కేవలం పేరు మాత్రమే ఎందుకు రాశాడో చెప్పమా అని ఆలోచించాను. నిజంగా కరుణకి వ్యాధి నిర్ణయం విషయంలో అనుమానం వస్తే ఉత్తరం రాసి ఇచ్చాను కదా, పేరొక్కటే ఎందుకు ఇచ్చాడు? బాబు, ఈయన్ని మీకు తెలుసా? మడిచి జేబులో పెట్టుకున్న కాగితం వైపు చూపిస్తూ అడిగాడు. తెలియకే? తెలుసు. చేతికి రబ్బరు గొట్టం లాంటిది కట్టి తిత్తి నొక్కి మీటర్ చూసారా? బ్లడ్ ప్రెషరా? నార్మల్గా ఉందని అన్నారు బాబు. సిల్క్ లాల్చీని అండర్ ఎస్టిమేట్ చేశానని నాలిక ఖర్చుకున్నాను. బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంటే ఎందుకు పడిపోతున్నాడు? చటుక్కున ఒక ఆలోచన తట్టింది. ఏది ఆ చీటీ? తీసిచ్చాడు. జేబులో బాల్ పాయింట్ పెన్ తీసి ఆ వెనకనే 4 మాటలు రాసి ఇచ్చాను. ఇది తీసుకెళ్ళి ఆ సూర్యనారాయణ గారికి ఇవ్వండి. తేలిక అడుగుతాను బాబు, ఆయన మీ ఇలాగా సనువుగా మాట్లాడతారా? మాట్లాడకే, బాగా మాట్లాడతారు. అది కాదు బాబు నా ఉద్దేశం. ఫీజు కరుణ చెప్పలేదా? నేను అడగడానికి మొహమాట పడ్డాను. సరే, ఆయన్నే అడుగు, తనిఖీ చేయించుకున్నాక. అలా కాదు బాబు, ముందే 100 కాగితం పెట్టేస్తే మంచిదని విన్నాను. అన్ని ఆరాలు తీసే బయలుదేరాడన్నమాట. సరే, నీ ఇష్టం బాబు, మీరు కూడా ఓ మాట దయచేసి. అబ్బే, మరేం అవసరం లేదు, అన్నీ ఆయనే చూసుకుంటారు, మరేం పర్వాలేదు. రైలు విజయనగరంలో ఆగ్గానే ఆయన దిగి వెళ్ళాడు. కాఫీ కోసం అనుకున్నాను, మళ్ళీ రాలేదు. నాకు పుస్తకంలోకి మనసు వెళ్ళలేదు. కరుణ స్పెషలిస్ట్ దగ్గరికి ఇతన్ని ఎందుకు పంపుతున్నట్టు? బహుశా వైజాగ్ వెళ్ళి చూపించుకొని ఆర్భాటం చేస్తే కానీ ఈ సిల్క్ లాల్చీకి నమ్మకం కుదరదేమో. 100 రూపాయలు ఇస్తే ఒకలాగా, వాళ్ళ ఊళ్ళో చిన్న డాక్టర్ మరొకలాగా వ్యాధి నిర్ణయం చేస్తారని అతని అనుమానమేమో. అందుకే కరుణ స్పెషలిస్ట్ పేరు రాసి ఇచ్చి ఉంటాడు. కాదు, మరి నా డయాగ్నోసిస్ కరెక్ట్ అవునో కాదో, నేను చేసిన సూచనకు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలనిపించింది. శనివారం కోసం ఆగాను. క్లబ్లో సూర్యనారాయణ గారు టెన్నిస్కు వచ్చిన శనివారం కొంతసేపు మా టేబుల్ దగ్గర రమ్మీ ఆడడం అలవాటు. అతని కంపెనీ కోసం శనివారాలు 5 and 10 మానేసి ప్రత్యేకంగా 1 and 2 వేస్తూ ఉంటాం. అంతకంటే ఎక్కువ స్టేక్ వేయడం అతని ప్రిన్సిపల్కి విరుద్ధం. రోజు కంటే 10 నిమిషాల ముందే టేబుల్ వద్దకు వెళ్ళాను. అతను వేళకు సరిగ్గా వచ్చారు. అప్పటికే కొంతమంది ఆడుతున్నారు ఆ టేబుల్ దగ్గర. హలో డాక్టర్ మూర్తి, యు ఆర్ ఎర్లీ టుడే పలకరిస్తూ వచ్చారు. ఈవినింగ్ డాక్టర్ అన్నాను. డాక్టర్ గారు వచ్చారు, రండి, కట్ ఫర్ సీట్స్ అన్నారు టెక్నికాలిటీస్ పాటించే లాయర్ సుదర్శనం గారు. షఫ్లింగ్ సూర్యనారాయణ గారికి వచ్చింది. చేతి వరస నాకు వచ్చింది. ముక్కలు చకచకా పంపేసి గుడ్ లక్ డాక్టర్ అన్నాను. ఆయన నన్ను డాక్టర్ అన్నప్పుడల్లా ఎత్తిపడుపులా ఫీల్ అయ్యేవాడిని. డాక్టర్ అంటే వైద్యుడే కానీ ప్రతి పిహెచ్డి డాక్టరేనా అన్న ధ్వని ఆయన పిలుపులో ధ్వనించేటట్టు నాకు అనిపిస్తుంది.
3 రౌండ్లు తిరిగినా నా పేక బతకలేదు. సూర్యనారాయణ గారు డిక్ చేశారు. పచ్చి ఏసీ ఇచ్చేశాను. మరో 2 ఆటలు ఏసీ ఇచ్చేశాక సూర్యనారాయణ గారు అడిగారు, వెల్ యంగ్ మ్యాన్, వాట్ ఆన్ యువర్ మైండ్? 30 ఏళ్ల వృత్తి నిర్వహణలో సంతరించుకున్న తార్కిక శక్తితో అన్యమనస్కంగా ఆడుతున్నానని గ్రహించారు. నవ్వేసి ఊరుకున్నాను. వరుసగా 2 ఆటలు ఫస్ట్ డ్రాప్ చేశాను. తర్వాత ఆట నాకు డీల్ షో పడింది. గుడ్ షాట్. నేనేదో పెద్ద పులిని ఒక్క తోటాతో కాల్చేసినట్టు, లేకపోతే అవతల ప్లేయరు చిత్తి అయిపోయేటట్టు ఓవర్ హెడ్ షాట్ కొట్టినట్టు నన్ను శ్లాఘించారు ఆయన. ఈ రౌండ్తో లేచిపోదాం అన్నాను. ఓ ఎస్, సరదా లేకపోతే ఆట దగ్గర కూర్చోకూడదు. ఓ సుభాషితం పారేశారు సూర్యనారాయణ గారు. 8 అవుతుండగా లేచాం. నా స్కూటర్ తీసుకుని సూర్యనారాయణ గారు కారు స్టార్ట్ చేయబోతుండగా, డాక్టర్ గారు అని పిలిచాను. వాట్ యంగ్ మ్యాన్? కారులో చిన్న దీపం వెలిగించారు ఆయన. మీ దగ్గర మొన్నటి నుండి వద్దామని అనుకుంటున్నాను. శనివారం కోసం చాలా కష్టంతో ఆగాను. నా దగ్గర మొహమాట ఎందుకు? వాట్ ఈస్ ద మ్యాటర్? పార్వతీపురం నుంచి మొన్న మంగళవారం. అవునవును, కరోనా పేషెంట్ అంట. ఒక అతను వచ్చాడు. బొత్తిగా బద్ధకస్తులు అయిపోతున్నారు ఈ జనరల్ ప్రాక్టీషనర్స్. కాస్త ఓపికగా చూస్తే సరిపోయే కేసు కూడా స్పెషలిస్ట్కి రిఫర్ చేసేస్తున్నారు. అంత బిజీ అయిపోయి ఆయన నాపి ఆ సిల్క్ లాల్చి విశాఖపట్నం రావడానికి కారణం కరుణ కాదని చెప్పాలనుకుని ఆయనను ఆపే మార్గం కోసం వెతికాను. ఆ చీటీ వెనకాల అది చూశాను. రైల్లో ఎవరో మరో డాక్టరు కరుణ స్నేహితుడట. అతనికి చూపించాట ఆ కాగితం. అతను ఎవరో రియల్లీ క్లవర్ ఫెలో. కామన్ సెన్స్ ఉపయోగించి అతను చెప్పిన లక్షణాలను బట్టి పరీక్ష చేయకుండానే హార్ట్ డిసీజ్ ఎలిమినేట్ చేశాడు. అతను ఇంతకీ ఆరోగ్యంగానే కనబడుతున్నాడు. టెస్టులు అన్నీ చేయించుకున్నట్టు చెప్పనే చెప్పాడు. 4 మాటలు వెనకాల రాశాడు, వ్యాక్స్ ఇన్ ద ల్యాబ్రింత్ అని. నేను చూసింది దానికోసమే. చదువుకున్నవాడు అని చెప్తున్నాను. మనిషి హఠాత్తుగా పడిపోయి చెమటలు పట్టినంత మాత్రాన గుండెపోటునే అనుకోనవసరం లేదు. చాలామంది ముందు కీడే ఎంచుతారు. కానీ లేబరింత్కి శరీరం ఈక్విలిబ్రియంకి సంబంధం ఉంది. చెవిలో వ్యాధి వల్ల గులిం పేరుకుపోయి తల తిరుగుతూ పడిపోవడం జరగచ్చు. భయం వల్ల శరీరం చెమటలు పట్టచ్చు. కరోనా నా స్టూడెంటు. ఇంకాస్త తిరిగ్గా ఆలోచిస్తే అతను తెలుసుకోలేకపోడు. ఏం చేస్తాం, బిజీ ప్రాక్టీస్. నిజంగా చిక్కుల్లో పడ్డాను. కాగితం మీద రాసింది నేనని చెప్పుకోవడమా వద్దా? చెబితే కరుణ మీద ఆయన ఇంప్రెషన్ ఇంకా పోతుంది. మెడిసిన్లో డిగ్రీ లేని నేను అలా వ్రాయడానికి చొరవ తీసుకున్నందుకు నా మీద ఆయన విరుచుకుపడితే, పోనీ కరుణ ఎగ్జామిన్ చేసి అదే నిర్ణయానికి వచ్చి ఉంటాడని, అతని మాట ఆ సిల్క్ లాల్చి ఆసామి వినలేదని ఉన్నమాట చెప్తే, ఇదంతా విన్నాక పేషెంట్లో కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేసి వారికి ఊరట కలిగించడం తమ బాధ్యత అన్న విషయం డాక్టర్లు పూర్తిగా విస్మరిస్తున్నారని ఆయన లెక్చర్ అందుకుంటే కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను. అది సరే డాక్టర్, చీటీ వెనకాల సూచన ఎవరు రాసినా కరుణ మాత్రం మాట వరుసగా నాకు మాట చెప్పాడు. పేషెంట్లకు స్పెషలిస్ట్ మీద ఉన్న నమ్మకం మరోలా అనుకోకండి. వారికి ఇచ్చే పెద్ద మొత్తం ఫీజు వల్ల కావచ్చు, మామూలు డాక్టర్ల మీద ఉండదు. ఈ రకమైన పిచ్చికి చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలనే మనస్తత్వం కూడా కారణం కావచ్చు. ఏది ఏమైనా కరుణ మీతో చెప్పమన్నాడు. ఘోరమైన అబద్ధం ఆడేశాను. తను ఇచ్చే మందు మీద నమ్మకం లేక స్పెషలిస్ట్ పిచ్చి ఉన్న పేషెంట్కు కాస్త డబ్బు వదిలిద్దామని మీ పేరు రాశానని, ఇంకా ఫీజు మొత్తం కాస్త ఎక్కువ చేయడానికి ఓ విధంగా నేను దోహదం చేశాననుకోండి. మళ్ళీ తమాయించుకున్నాను. అసలు విషయం ఆయన గ్రహించలేరనుకున్నాను. ఇగ్నిషన్ కీ తిప్పుతూ అడిగారు, అయితే వెనక రాసింది నువ్వన్నమాట
భేష్, డాక్టర్లు కాస్త హార్స్ సెన్స్ ఉపయోగిస్తూ ఉండాలని గుర్తు చేశావు. కానీ నీకు ఆయన అడగబోయే ప్రశ్న నాకు అర్థమైపోయింది. సిగ్గుతో మొహం వేడెక్కుతుండగా అన్నాను, పుస్తకాలు. వాక్యం పూర్తి చేయకుండానే స్కూటర్ స్టార్ట్ చేశాను. మరి కరుణకు ఉత్తరం రాయడమా మాండమా? రాస్తే ఏమని రాయాలి? నా డయాగ్నోసిస్ రైట్ అయిందని రాస్తే సూర్యనారాయణ గారు వాణ్ణి అకారణంగా మందలించారని రాయాలి కదా. నేను చదువుకోవడానికి అవకాశం లేకపోయిన చదువుని తీరిగ్గా చదువుకుంటున్నానని సూర్యనారాయణ గారికి తెలియజేయకుండా మాత్రం ఉండలేకపోయాను. కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. కథ డాక్టర్స్ డైలమా. కలం శ్రీ వివిబి రామారావు గారు. గళం అవసరాల వెంకటరావు.